X4 తెలుగు ఛానల్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రజనీకాంత్కు ఆహ్వానం. రామోజీరావు పార్థివ దేహానికి చంద్రబాబు నివాళి. దేశం గర్వించదగ్గ వ్యక్తి రామోజీరావు. పొంగులేటి. నీచ రాజకీయాల వల్ల రామోజీరావు అవమానపడ్డారు. రాజేంద్ర ప్రసాద్. మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనమంటూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కు ఆహ్వానం అందింది. దేశ ప్రధానికి నరేంద్ర మోదీ ఈ నెల 9న మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు అనేక మందిని ఆహ్వానిస్తున్నారు. ఆ మేరకు ఢిల్లీలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని పీఎంఓ నుంచి రజనీకాంత్కు ఆహ్వానం వచ్చినట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మెజార్టీ మార్క్ 272ను దాటి 293 స్థానాలు గెలుపొందడంతో మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతుంది నరేంద్ర మోదీ ప్రభుత్వం. ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఇలాంటి తరుణంలో దేశ రాజకీయాలను కుదిపేలా ఓ రాజకీయ నేత సంచలన ప్రకటన చేశారు. బీహార్ సీఎం జనతాదళ్ అధ్యక్షుడు నితీష్ కుమార్కు ప్రధాని పదవి ఆఫర్ చేశారంటూ కుండబద్దలు కొట్టారు. ఆ పార్టీకి చెందిన కేసీ త్యాగి ఓ ఇంటర్వ్యూలో ఈ బాంబు పేల్చారు. రాష్ట్రంలో కొలువుతీరనున్న కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉన్న బస్సులు సరిపోవని కొత్తవి కొనాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు అధ్యక్షుడు జీవి నరసయ్య ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వానికి తమ సహకారం ఉంటుందని వెల్లడించారు. రామోజీరావు మృతిపై నటుడు రాజేంద్ర ప్రసాద్ సంతాపం వ్యక్తం చేశారు. ఫిల్మ్ సిటీలో ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన అనంతరం రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. రామోజీరావు అంతటి మహానుభావుడు దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల క్షోభ అనుభవించారు. అయితే ఆయన చివరకు గెలిచి వెళ్లారు. అనుకున్నది సాధించి మరీ వెళ్లాడు. ప్రపంచం అనుకున్నంత వరకు రామోజీ ఉంటారు అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు. అది భగవంతుడు చూసుకుంటాడు. డెఫినెట్ చూసుకున్నాడు, భగవంతుడు చూసుకున్నాడు. కానీ ఆయన గెలుపు, ఆ నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు. ఆ విషయంలో చాలా చాలా సంతోషం. ఆయన అనుకున్నది సాధించి మరి వెళ్ళారు. వారి మనశ్శాంతి, వారి జీవితంలో వారు ప్రపంచం బతికున్నంత వరకు కొంతమంది బ్రతుకుంటారు. అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు. అది ఒక చరిత్ర. ఈనాడు సంస్థల అధినేత చెరుకురి రామోజీరావు మరణించారని తెలుసుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న బాబు హైదరాబాద్కు వచ్చి రామోజీరావు పార్థివ దేహానికి కన్నీటి నివాళులర్పించారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు పలు విషయాలను పంచుకున్నారు. రామోజీరావు మరణం చాలా బాధాకరమని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు. ఒక మామూలు గ్రామంలో పుట్టి, సాధారణ కుటుంబంలో పుట్టి, ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడమే కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు. ఆ రోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి, మార్గదర్శి అయిన తర్వాత ఈనాడు ప్రారంభించి, అదే మాదిరిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా నిద్ర లేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ, విజ్ఞానవంతులు చేయడానికి కానీ ఆయన నిత్యం సాధన చేశాడు. ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను, రాజీ లేదు. 40 ఏళ్ళుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పుడు కూడా, ఆయన పరిచయం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. అంతేకాకుండా నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక, నా కోరిక అంతా కూడా నేను అనునిత్యం పనిచేసి పని చేస్తూ పనిలో చనిపోగలిగితే అది నాకు ఆనందంగా ఉంటుంది. అంతేకాదు నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కోసం పనిచేయాలి,
పనిచేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం. ఒక ఈనాడు శాశ్వతం, అదే మరి ఈటీవీ శాశ్వతం. ఇది కాకుండా చిత్ర పరిశ్రమ కూడా ఎనలేని సేవలు అందించాడు. ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ మీరు చూస్తే దేశంలోనే ఒక అత్యున్నతమైన స్టాండర్డ్స్లో రామోజీ ఫిల్మ్ సిటీ తీసుకొచ్చి ఆయన అనునిత్యం చెప్పారు, నేనేదో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, నా వల్ల ఈ సిటీకి లాభం రావాలి, అదే మరి రాష్ట్రానికి ఆదాయం రావాలి, టూరిజం కింద ఉండాలని చెప్పి చేశారు. అలాంటి ఒక మహానాయకుడిని ఈరోజు పోగొట్టుకున్నాం. తెలుగు జాతి వెలుగు, తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఏదేమైనా ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఉంది. నా జీవితంలో ఎన్నో సంఘటనలు, నాకు ఎప్పుడైనా క్లిష్టమైన సమస్య వస్తే ఆయనతో నేను కన్సల్ట్ చేస్తే దాన్ని ఏం చేయాలనో ధైర్యాన్ని వ్యక్తి అతను. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకురి రామోజీరావు మృతి ఎంతో బాధాకరమని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీ పార్థివ దేహానికి పొంగులేటి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన రామోజీరావు సినిమా, పత్రికా, వ్యాపార రంగాల్లో విశేష సేవలందించిన తనదైన ముద్ర వేశారని పొంగులేటి పేర్కొన్నారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఒక పత్రికా రంగంలోనే కాకుండా, పారిశ్రామిక రంగంలోనే కాకుండా, సినీ రంగంలోనే కాకుండా అన్ని రంగాలలో తనదైన గుర్తింపు తీసుకొచ్చి యావత్ దేశమే కాదు ప్రపంచమే గౌరవించే విధంగా ఒక దిక్సూచిలా ఒక సామాన్య వ్యక్తి ఇంత ఉన్నతమైన స్థానానికి రాగలుగుతారా, ఇంత సామ్రాజ్యాన్ని స్థాపించగలుగుతారా అనే ఆశ్చర్యపడే విధంగా ఏర్పాటు చేసిన మహానుభావుడు మన మధ్య లేకపోవటం వారి కుటుంబానికే కాకుండా యావత్ ఈ దేశానికి తీరని లోటు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాం. ఒక మనిషి అనేక రంగాల్లో వివిధ సంస్థలు స్థాపించి వాటిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడం రామోజీరావుకే సాధ్యమైందని దర్శకుడు రాజమౌళి అన్నారు. రామోజీరావు పార్థివ దేహానికి సంగీత దర్శకుడు కీరవాణి, రాజమౌళి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. రామోజీరావు ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచి మరెంతో మందికి ఉపాధి కల్పించారని రాజమౌళి అన్నారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడమే సముచితమని 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి ద వే వీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈజ్ బై కన్ఫరింగ్ భారతరత్న. ఆయనకి డెఫినెట్గా ఇవ్వాలి. ఆయనకి ఇవ్వడం సముచితం అని 2 రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం చేసుకుంటున్నానండి. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మరణం తనని ఎంతో ఆవేదనకు గురి చేసిందని తెలుగుదేశం పార్టీ నేత రఘురామకృష్ణరాజు అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 6 నెలల క్రితం ఆయనను కలిశాను. ఆయనతో మాట్లాడింది 2 గంటలైనా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. వయసులో చిన్నవాడినైనా ఆయన నాతో ఎంతో గౌరవంగా, ప్రేమతో మాట్లాడారని రఘురామ పేర్కొన్నారు. ఈరోజు ఉదయం లేచేటప్పటికి ఈ వార్త వినవలసి వచ్చినందుకు ఎంతో బాధగా ఉంది. గతంలో నాకు కొంత పరిచయం ఉన్నప్పటికీ 6 నెలల క్రితం నేను వారిని టైం ఒక అరగంట ఇస్తే మా సంభాషణ 2 గంటల పైగా జరిగింది. ఎన్నెన్నో విషయాలు ఆయన వద్ద ఎన్నాళ్ళు చదివింది, నేర్చుకున్నది ఎంతో. ఆ 2 గంటలు ఆయనతో గడిపిన సమయంలో నేను తెలుసుకున్నది చాలా ఎక్కువ అని చెప్పి ఆ రోజు నాకు అనిపించింది. మరి అటువంటి మహానుభావుడు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి చేసినప్పటికీ కూడా తల దించకుండా మరి ఆయన పోరాడిన తీరు
అన్యజన అసాధారణం, అనిర్వచనీయం. వయసులో ఎంతో చిన్నవాని అయినప్పటికీ కూడా ఆ రోజు ఆయన నన్ను ఎంతో గౌరవంతో ప్రేమతో మాట్లాడి నన్ను ఎంతో అభినందించి చంపుతారన్నా కూడా భయపడకుండా నేను చేసిన పోరాటాన్ని ఆ మహానుభావుడు నోటెమ్మట మెచ్చుకుంటే ఇంకా నాకు నోట మాట రాలేదు. ఆ మహానుభావుడు మళ్ళీ లిఫ్ట్ వరకు వచ్చి కూడా ఆ వయసులో, అంటే 6 నెలల క్రితం, మరి 87 ఏళ్ళ వయసులో ఆయన లిఫ్ట్ వరకు వచ్చి సాగనంపారంటే ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చూసిన తర్వాత ఆ లిఫ్ట్ వద్దే మళ్ళీ నేను ఆయన నివారించినప్పటికీ ఆయన పాదాలని స్పృశించా. అటువంటి మహానుభావుడు, అటువంటి ధైర్యవంతుడు మీడియా రంగంలో ఉండటం చూస్తున్నాం. మనం ఈరోజు మీడియాలో మరి ఎలాగా అధికారానికి తల ఒగ్గుతున్నారో, ఇటువంటి వ్యక్తి మళ్ళీ ఇంతకుముందు లేడు పత్రికా రంగంలో. ఎంత ధైర్యవంతుడు, మళ్ళీ అటువంటి ధైర్యవంతుడు మళ్ళీ రాడు. నేను ఢిల్లీలో ఉన్నందువల్ల ఇమీడియట్గా నేను అక్కడ లేను. ఈరోజు ఇప్పుడు ఇంకో గంటలో బయలుదేరి నేను వెళ్ళి వారి తుది దర్శనం రామోజీ ఫిలిం సిటీలో చేసుకుంటాను. తెలుగు జాతి ముద్దు బిడ్డ రామారావు గారు, ఆ తర్వాత రామోజీరావు గారు అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. కౌంటింగ్ ముగిసిన తర్వాత టీడీపీ, జనసేన నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారని, వాళ్ళు దాడులు చేస్తుంటే పోలీసులు చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని జిల్లా పార్టీ తరఫున హైకోర్టుకు వెళ్లి ప్రైవేట్ కేసులు వేయబోతున్నాం. ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని కొడాలి నాని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం, కాళ్ళు ఇరక్కొడతాం, చేతులు ఇరక్కొడతాం, తల్ల బాగలు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరిమోకలు మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇట్లా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం, అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫులతో, ఫోటోగ్రాఫులతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్ళే కాదు, దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రేపు 2 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి దాడులు చేసినటువంటి వాళ్ళ ఇళ్ళకెళ్ళి ధైర్యం చెప్పి. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల గేమ్ చేంజర్ చిత్ర బృందం సంతాపం తెలియజేసింది. రాజమండ్రిలో గేమ్ చేంజర్ చిత్రీకరణలో ఉన్న నటుడు రామ్ చరణ్, దర్శకుడు శంకర్, ఇతర చిత్ర బృందం రామోజీరావుకు నివాళులర్పించారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రజనీకాంత్కు ఆహ్వానం.
రామోజీరావు పార్థివ దేహానికి చంద్రబాబు నివాళి. దేశం గర్వించదగ్గ వ్యక్తి రామోజీరావు, పొంగులేటి. నీచ రాజకీయాల వల్ల రామోజీరావు అవమానపడ్డారు, రాజేంద్ర ప్రసాద్. TS4 తెలుగు ఛానల్ న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తుండండి TS4 తెలుగు ఛానల్.